హాయ్ గాయ్స్ వెల్కమ్. ఈరోజు క్లాస్లో ఎక్స్టెండ్ ప్రొఫైల్ యూజ్ చేసి ఓ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. మనం ఈరోజు డ్రా చేసే డయాగ్రామ్ ఇది. అంతా ఫ్రంట్ వ్యూ ఇచ్చాడు, కట్ సెక్షన్ సైడ్ వ్యూ ఇచ్చాడు, ఇక్కడ టాప్ వ్యూ ఇచ్చాడు, ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఇచ్చాడు. ఇప్పుడు మన డైమెన్షన్ చూద్దాం. కింద ఒక ప్లేట్ ఇచ్చాడు ఈ షేప్లో. ఆ ప్లేట్ యొక్క లెంత్ 140, ఇక్కడ నుంచి ఇది 9, ఇది 39, ఈ హైట్ అనేది 28. ఫస్ట్ మనం డ్రా చేద్దాం. ఒక ఫ్రంట్ ప్లేన్ తీసుకొని స్కెచ్ వ్యూ, ఒక లైన్ ప్రొఫైల్ తీసుకొని నేను ఆ ముందు ఆ షేప్ అనేది ఇలా డ్రా చేసుకున్నా. ఎస్కేప్ ఇక్కడ డైమెన్షన్స్ ఆన్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి డైమెన్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇచ్చా, అది 140. నెక్స్ట్ ప్రొఫైల్, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ సెంటర్కి 70, ఇది ఎంత 28, ఇది 9. మళ్ళీ ఈ లైన్కి డైమెన్షన్స్ తీసుకుందాం. ఆ డైమెన్షన్ అనేది ఈక్వల్ లెన్స్ అనేది డిలీట్ చేసేయండి. డిలీట్ చేసేసి అక్కడ 38 ఇవ్వండి. ఆల్రెడీ ఈక్వల్ కన్స్టెంట్స్లోనే ఉంది. ఇప్పుడు ఒక లైన్ తీసుకొని ఈ రెండింటిని కలిపేద్దాం. ఎస్కేప్, క్లోజర్ సెక్షన్ అయింది. రైట్ నొక్కి ఎక్స్ట్రూడ్, ఇక్కడ సిమెట్రిక్ లో పెట్టుకొని దాని యొక్క విడ్త్ అనేది డెప్త్ అనేది ఎంత ఇచ్చాడు చూడండి. కట్ సెక్షన్ అంటే 70 ఎంటర్. రైట్, దీన్ని స్టాండర్డ్ ఓరియంటేషన్ లో పెట్టుకుందాం. ఓరియంటో పెట్టుకొని ప్లేన్స్ అన్ని ఆపేసా. ఇప్పుడు బ్యాక్ సైడ్ వ్యూ ఇది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ స్కెచ్ పెట్టుకున్నా. నెక్స్ట్ ఇది గీస్తున్నాం. మనం ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ ఎంత ఇచ్చాడు 94 ఇచ్చాడు. అక్కడ 2 సర్కిల్స్, ఒక సర్కిల్ అనేది 35 రేడియస్, అంటే ఈ అవుటర్ సర్కిల్ అనేది రేడియస్ 35 ఇచ్చాడు, ఇంకోటి 38 డయామీటర్ ఇచ్చాడు, హైట్ అనేది 94. 2 సర్కిల్ తీసుకున్నా, ఎస్కేప్ కొట్టుకున్నా. ఒక దానికి 70 ఇచ్చా, ఇంకో దానికి 38 ఇచ్చా, ఇది 94. ఒక లైన్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి జాయిన్ చేసా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి జాయిన్ చేసా, ఈ రెండు జాయిన్ చేసాను. డిలీట్ సెగ్మెంట్ తీసుకొని ఇది డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి రైట్. ఇప్పుడు ఎక్స్ట్రూడ్లోకి వెళ్ళి దాన్ని రివర్స్ డైరెక్షన్ పెట్టుకొని నాకు అది ఎంత కావాలి, అది అనేది 19 ఉంది. ఇక్కడ 90 ఎంటర్ చేసా. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, ఈ ఫ్రంట్కి ఉంది ఎంత, ఒక సర్కిల్ అనేది 35, 38. అప్పుడు ఏం చేస్తానంటే ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్ వ్యూలో పెట్టుకొని ఒక సర్కిల్ తీసుకున్నా. దీని నుంచి దీనికి ఈక్వల్ కన్స్టెంట్స్ చేసా. రైట్ నొక్కా, మళ్ళీ ఎక్స్ట్రూడ్లోకి వెళ్ళి దాని యొక్క టోటల్ హైట్ అనేది 51 ఉంది. 51లో ఆల్రెడీ మనం 19 ఇచ్చేసాం కాబట్టి 51 - 19, అక్కడ 51 - 90 32. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఒక రిబ్ వేసాడు చూడండి, రిబ్ అనేది ఇలా ఉంది. అప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ప్లేన్స్ ఆన్ చేసుకొని ఈ రైట్ సైడ్ ప్లేన్ అనేది సెలెక్ట్ చేసుకొని స్కెచర్ పెట్టుకొని సేమ్ అక్కడ ఉండేలాగే ఒక లైన్ అనేది ఇక్కడ నుంచి ఈ కార్నర్కి డ్రా చేసా. ఎస్కేప్ రైట్. ఇప్పుడు రిబ్లోకి వెళ్ళి ఇప్పుడు లైన్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నేను డిస్టెన్స్ 19 ఇచ్చా. 19 ఇచ్చి డైరెక్షన్ అనేది రివర్స్ చేసా. ఆటోమేటిక్గా రిబ్ అనేది ఫామ్ అయిపోయింది. రిబ్ వచ్చేసింది. నెక్స్ట్ డయాగ్రామ్లోకి వెళ్దాం. డయాగ్రామ్కి వెళ్తే ఇక్కడ చాంపర్ చేశాడు చూడండి. చాంపర్ అనేది 3 రేడియస్ చాంపర్ అనేది 2 పక్కలు చేశాడు. అలాగే ఇక్కడ 15తో కార్నర్ అనేది ఎడ్జ్ చేశాడు పై డైగ్రామ్ చూస్తే. ఇప్పుడు ఏం చేద్దాం, చాంపర్ తీసుకొని ఇది తీసుకున్నా. ఆల్రెడీ డిఫాల్ట్ రేడియస్ 3 ఉంది కాబట్టి ఓకే.
నెక్స్ట్ ఏమో రౌండ్. ఇక్కడ ఈ కార్నర్ రేడియస్ అనేది 15 అనేది చూసుకున్నాం. కౌంటర్ పట్టుకొని ఇది కూడా సెలెక్ట్ చేయండి. ఇక్కడ 15 ఎంటర్ చేసేయండి. ఎంటర్. రైట్. నెక్స్ట్ మళ్ళీ రౌండ్ తీసుకోండి. రౌండ్ తీసుకొని ఇక్కడ రేడియస్ 3 ఇవ్వండి. 3 ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది మన రేడియస్ 3 ఇచ్చాడు. ఇక్కడ చూడండి. ఇక్కడ కార్నర్ రౌండ్ ఉంది. ఇక్కడ రౌండ్ ఉంది. పైనుంచి చూస్తే ఇవి రౌండ్ ఉన్నాయి. ఇవి రౌండ్ ఉన్నాయి కదా! ఇప్పుడు 1, 2 సెలెక్ట్ చేసుకున్నా. ఇవి కూడా సెలెక్ట్ ఇగో ఇక్కడ ఇది కూడా సెలెక్ట్ చేసుకున్నా. అలాగే ఈ కార్నర్ రౌండ్ కదా! మనకి ఇది కార్నర్ ఇచ్చా. ఇక్కడ ఈ కార్నర్ కూడా ఇచ్చా రౌండ్. ఓకే. రైట్. దీన్ని నేను షేడెడ్ రిఫ్లెక్టెడ్‌లో పెట్టుకున్నా. పెట్టుకొని ఇప్పుడు దీన్ని టాప్ వ్యూలో పెడుతున్నా చూడండి. టాప్ వ్యూలో పెట్టి నో హిడెన్‌లో పెట్టా. హిడెన్‌లో పెట్టా. ఇప్పుడు మనది ఇది స్మాల్ చేసి 2 పక్క పక్కన పెట్టి చూపెడుతున్నా చూడండి. చూడండి. ఇక్కడ కార్నర్ వచ్చింది. ఇక్కడ ఇది వచ్చింది. ఇప్పుడు దీన్ని స్టాండర్డ్ ఓరియంటేషన్‌లో పెట్టుకొని నో షేడింగ్ విత్ రిఫ్లెక్షన్‌లో పెట్టుకున్నాం. ఇది డయాగ్రామ్.